దేవా అయితే ఇంక బాలరాజు వచ్చి ఇంకా సాక్ష్యాలు నాగవల్లికి చూపించేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే తను కలగనేస్తాడు. అదేంటంటే ఇంక నాగవల్లి అంతా చూసేసిన తర్వాత ఇంకా మా అక్కని చంపేది నువ్వే కదరా అని చెప్పనని తన మీద ఇంకా చెయ్యెత్తి ఇంక కొట్టేంత పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా కాకూడదు అని చెప్పని అనుకోవాలి అంటే ఈ నాగవల్లి మెడలో నేను తాళి కట్టేంత వరకు ఉండాలి అంటే ఇంక రౌడీలతో బాలరాజునన్నా పక్కకు నెట్టాలి. లేదు అంటే ఇంక బాలరాజునైనా చంపేసేయాలి. అప్పుడే ఈ కావేరి నాకు దక్కుతుంది. అప్పుడు ఈ నాగవల్లి పేడ కూడా నేను వదిలించుకోవచ్చు అని చెప్పనని ఇంకా ప్లాన్ చేస్తాడు. కానీ బాలరాజు అయితే ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని తీసుకొని నేను వెళ్ళినా వాడు ఏదో ఒక మాయ చేస్తాడు అని చెప్పని ముందుగానే ఆ వీడియోలో ఉన్న మెసేజ్ మొత్తం అయితే ఏసీపీ విజయ్కి అయితే ఫార్వర్డ్ చేసేస్తాడు. సార్ మీకు ఆ రోజు చెప్పాను కదా కావేరి నిర్దోషి అని చెప్పని, చనిపోయిన నా భార్య నిర్దోషిగానే తెలియాలి ప్రపంచానికి అని చెప్పని ఆ ఫార్వర్డ్ అంతా చేసి ఇంకా ఫోన్లో అయితే మాట్లాడతాడు. బాలరాజు అలా ఫోన్ చేయంగానే నీకు ఏసీపీ విజయ్ అయితే ఈ సాక్ష్యం ఇప్పుడు నీకు ఎలా దొరికింది అని చెప్పానంటే ఒక ఫ్రెండ్ ద్వారా మొత్తం తెలుసుకున్నానని చెప్పానని అంటాడు. అదే వీడియోని ఇంకా కావేరికి కూడా పెట్టిన తర్వాత ఇంకా కావేరికి అయితే చాలా సంతోషం వేస్తుంది. నేను నాకు నా విషయంలో పూర్తిగా మారిపోయాడు, ఇంకా నన్ను నిర్దేశకు కూడా నిరూపిస్తానన్నాడు. కానీ ఇంకా అన్నయ్యని చంపింది కూడా ఈ దేవాగాడే అని చెప్పానన్నా ఆ సాక్ష్యం కూడా కానీ దొరికేసింది అంటే ఇంకా బాలా కూడా నిర్దోషిగా బయటకు వస్తాడు. అప్పుడు మేము ముగ్గురు చిన్నితో కలిసి మేమిద్దరం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పని తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా నిఖిల్ అయితే ఫోన్ చేసి బాలరాజుకి ఇంకా మాట్లాడతాడు. ఇంకా ఇది ఎవరి దగ్గర ఉంది ఏంది ఇది నిజంగా అదే అని చెప్పి అనేటప్పటికి మొత్తం అయితే ఇంకా నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసుకుంటానని చెప్పని ఇంకా ఏసీపీ విజయ్ అయితే ఇంకా దేవాకు ఫోన్ చేస్తాడు. ఏం సార్ మీరు కొన్ని పనులు చేసి మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయిపోయినారు, మీ అంతటి మీరే వచ్చి జైల్లో లొంగిపోతారా, లేదంటే ఆ స్టైల్లో నేను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకురావాలా అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని చెప్పని ఇంకా దేవా అయితే ఇంకా విజయ్ మీద కూడా అయితే నోరు పారేసుకుంటాడు. మీరు బాలరాజు కావేరి కాదు సార్, నేను ఏసీపీ విజయ్ని. కానీ కావేరి విషయంలో కూడా నేను కేసులో తను కాదు అని చెప్పని నాకు తెలిసిన, కానీ నేను ఒక అడుగు వెనక్కి వేసాను. ఎందుకంటే ఆ చిన్ని అంత మంచి కూతురు తనకు ఉంది అని చెప్పానంటే తను కూడా తప్పు చేయదు, తన ప్రవర్తనలోనే తల్లి ఎలాంటిదో తనకు తెలిసింది. అందువల్ల నేను ముందుకు ఇంక పోలేకపోయాను. కానీ ఇప్పుడు అసలు విషయం నా కళ్ళ ముందే మీరు తప్పు చేశారని చెప్పని తెలిసిన తర్వాత ఇంక మిమ్మల్ని ఎలా వదిలిపెడతారనుకుంటున్నారు అని చెప్పని అనేటప్పటికీ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా, ఈ దేవగడ్తో. నిన్ను 5 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయగలనంటే నువ్వు 5 నిమిషాలు కాదు 10 రోజులైనా నన్ను ట్రాన్స్ఫర్ చేయలేవు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది ఏసీపీ విజయ్. అందులో నువ్వు నా గురించి నువ్వు విని తక్కువే ఉంటుంది, ముందు నా గురించి ఎంక్వైరీ చేసుకోని చెప్పని ఇంకా మాట చెప్తూ ఉంటాడు. ఇంకా బాలరాజుకి ఇచ్చిన మాణిక్యం అయితే సాక్ష్యం దాన్ని ఒక కాపీ డూప్లికేట్ చేయించుకొని తన దగ్గర అయితే పెట్టుకుంటాడు సేఫ్గా.